రోజు ఈ వాన దెబ్బకి పనులే అవ్వట్లేదు. ఉతికిన బట్టలు ఆరకపోగా కొత్త బట్టల్ని తడుపుకోవడం అవుతుంది. బయటికి పోయి తలుపు బార్లా తీసి పిల్లి రూమ్ లో ఏం చేస్తుంది అసలు? ఝాన్సీ, బయట అంత వాన పడుతుంటే ఏసీ ఎట్లా ఆన్ చేస్తావు? రిమోట్తో. చెప్పిన మాట వింటారా వినరా? కరివేపాకు తెమ్మంటే కొత్తిమీర తీస్తారా? ఎన్నిసార్లు చెప్పాను నేను చెప్పింది తెమ్మనా? లక్ష్మి కొంచెం తలిపేసుకుంటవే, కోడలు వింటుంది తలిపేవే. అత్తయ్య గారు, ఆ బెల్ట్ ఇలా ఇవ్వండి. మీ అబ్బాయి బొత్తిగా చెప్పిన మాట వినట్లేదు. నాకు ఇంకో 5 నిమిషాలు టైం పట్టిద్ది. ఈలోపు అన్ని కుర్చీలో కూర్చోబెట్టమ్మా. ఇంత వైలెంట్ గా ఉన్నారేంటి? మార్నింగ్ నుంచి చూస్తున్నా, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదత్తయ్య. పర్లేదులే, చెప్పు ఏంటో విషయం. మా ఫ్రెండ్స్ అందరూ సమ్మర్ వెకేషన్కి ఊటీ కొడైకెనాల్ వెళ్ళొస్తుంటే మీ అబ్బాయిని కూడా అడిగాను ఊటీ వెళ్దామండి అని. అంత బడ్జెట్ టైము రెండూ లేవు. వైజాగ్కి వెళ్ళొద్దాము, వర్షాలు కూడా స్టార్ట్ అయినాయి, సీనరీ బాగుంటది అంటున్నాడు. మా వాడు నయం, వైజాగ్ కన్నా తీసుకపోతా అన్నాడు. అదే మీ మామయ్య గారు అనుకో, మా పెళ్ళైన ఫస్ట్లో అడిగా, ఏమండి ఊటీ చూసొద్దామండి చాలా బాగుంటదంట అని. ఏసీ ఆన్ చేసి 17 degrees పెట్టి, ఇందులో 2 రోజులు కూర్చో, ఊటీలో టెంపరేచర్కి సెట్ అవ్వాలి కదా నువ్వు అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏసీలో ఉంటున్నానే కానీ ఊటీకి మాత్రం పోలేదు. ఎక్కడికి వెళ్ళావే చెప్పా పెట్టకుండా? 10 రోజుల నుంచి చూసి ఈ ఒక్క రోజు ఆగి రేపు పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకున్నా. ఈ పని మొత్తం ఎవరు చేయాలి? ఏం చేయమంటారు? మీతో వేగలేక చేస్తున్నాను. అందుకనే తీర్థయాత్రలో ఉన్న మీ అత్తయ్య గారిని తీసుకురానికి పోయినా. బామ్మ, ఇదే మన ఇల్లు, గడప దగ్గరే ఆగండి, నేను వెళ్ళి హారతి తీసుకొస్తా. ఒసేయ్ లక్ష్మి, అత్తగారు ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి ఇత్తడి చెంబుతో నీళ్లు, తాగడానికి రాగి చెంబుతో నీళ్లు తేవాలని తెలీదా? ఇప్పుడు ఆవిడ్ని ఎందుకు తీసుకొచ్చావే? వస్తున్నాను అత్తయ్య. ఈ ఇత్తడి చెంబు రాగి చెంబు ఎక్కడ చచ్చాయో ఏమో. హలో అమ్మా, ఏం చేస్తున్నావు? సాంబార్ చేస్తున్నా. అవును, కోడలికి పని నేర్పుతున్నా అన్నావు, ఎంతవరకు వచ్చింది ఏంటి? కోడలు పనా? చెప్పిన మాట వింటారా వినరా? వాట్సాప్ ఇన్స్టా అయిపోయి యూట్యూబ్ వరకు వచ్చింది.